ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రకటన గ్రంథం 3:4 మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో మరి వాక్యాలు మనం చదువుకుంటున్నాం కనుక ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆమేన్. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కనికరం కలిగిన దేవ, కృపావాత్సల్యత కలిగిన తండ్రి, ఈ రోజున పరిశుద్ధమైన పునరుద్ధానమైనటువంటి పవిత్రమైనటువంటి దినం, నీవు ఏర్పాటు చేసినటువంటి దినం దేవా, చేరువచ్చిన వారందరినీ కూడా దీవించండి. అలాగే 40 దినాల శిలువ ధ్యానాలు ప్రత్యేకమైన దైవజనులు కూడా వస్తున్నారు, వారిని కూడా దీవించండి. శిలువ ధ్యానములు దీవించండి. ఈ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి వాక్యంలోనికి వెళ్ళుచున్నప్పుడు వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగిన మనసును ఎల్లరికూ అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఈ వాక్యం. తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పద్మాసు ద్వీపములో యోహాను గారికి దేవతి దేవుడు దర్శనమిచ్చి 7 సంఘాల వివరణ గురించి మాట్లాడారు. ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అనేటువంటి 7 సంఘాలకి 7 ఉత్తరాలను రాస్తూ ప్రతి సంఘములో ఉన్నటువంటి బలము, ప్రతి సంఘములో ఉన్నటువంటి బలహీనత అన్నిటినీ కూడా రాసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. అలా రాసుకుంటూ వచ్చి ఈ సార్దీసు సంఘానికి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నారు. సార్దీసు సంఘములో వస్త్రములు అపవిత్రపరుచుకొన్నటువంటి వారు కొందరు ఉన్నారు. అనగా పవిత్రంగా జీవించేవారు కొందరు ఉన్నారు. మలిన వస్త్రాలు ధరించకుండా పవిత్రమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరించేవారు కొందరు ఉన్నారు అని తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. ప్రతి సంఘములో ఉన్నటువంటి బలహీనతలు ఎత్తి చూపిస్తూ సరిచేసుకోమని తెలియపరుస్తూ దేవాతి దేవుడు అన్ని సంఘాలకి తెలియపరిచారు. అలాగే సార్దీసు సంఘములో కూడా కొందరు ఉన్నారంట. సార్దీసు సంఘములు ఎవరున్నారు? తమ వస్త్రములు అపవిత్రపరుచుకొనటువంటి వారు ఉన్నారు. అయితే అందరూ లేరు కానీ కొంతమంది. అలాగే ప్రతి సంఘములో అందరూ పరిశుద్ధులు ఉండరు కానీ కొంతమంది ఉంటారు. హల్లెలూయా. ఆ కొంతమంది ఎలాగైతే ఉన్నారో అందరూ కూడా అలాగే ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఎలాగుండాలి? వస్త్రములు అపవిత్రపరుచుకొనకూడదు. ఎల్లప్పుడూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. ఇక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరు? ఎవరికి తెల్లని వస్త్రాలు ఇస్తానని తెలియపరుస్తున్నారు? పరలోక రాజ్యంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దాం. బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం, తెలుపు పవిత్రాత్మకు సాదృశ్యం, తెలుపు ప్రత్యేకించబడడానికి సాదృశ్యం, తెలుపు దేవుని మహిమకు సాదృశ్యం. హల్లెలూయా. అందుకని ప్రకటన గ్రంథం 9:8 ప్రసంగి గ్రంథం 9:8 అక్కడ ఉన్నటువంటి మాట ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకో అని ఉంది. చదవండి. ప్రసంగి గ్రంథం 9:8 ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకు. ఇటు చూడండి, ఎల్లప్పుడూ ఏం ధరించుకోవాలి? తెల్లని వస్త్రాలు. మరి మీరు ధరించుకున్నారా? మీరు రంగు వస్త్రాలు వేసుకున్నారు. హల్లెలూయా. ఎల్లవేళలు ఏం వస్త్రాలు ధరించుకోవాలి? తెల్లని వస్త్రాలు. అనగా ప్రత్యేకించబడినటువంటి వారు, లోకానికి ప్రత్యేకించబడినటువంటి వారు. హల్లెలూయా. లోకస్తులుగా మనం కలిసిపోకూడదు. తెలుపు అనగా పరిశుద్ధత,
పరిశుద్ధతే వస్త్రముగా జీవించుదుముగాక. మరలా తెలుపు అనగా చెప్పాలి, తెలుపు అనగా పరిశుద్ధత, పరిశుద్ధతే వస్త్రముగా ధరించుకొందుముగాక. అనగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధురాలుగా, ఎక్కడికి వెళ్ళినా పవిత్రుడిగానే నువ్వు ఉండాలి. నువ్వు క్రైస్తవుడు గనుక, రక్షణ తీసుకున్నావు గనుక, మారు మనసు పొందావు, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందులు తీసుకుంటున్నావు గనుక నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఎలా ఉండాలి? నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అసలు వాక్యం ఏమన్నట్లు ఎవరు వినట్లా? గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు వరకు ఏం చెప్పాను? తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రాలు అనగా ఏమిటి? పరిశుద్ధత. పరిశుద్ధతను ఎలా ధరించుకోవాలంట? వస్త్రంగా ధరించుకోవాలి. చెప్పండి, పరిశుద్ధతను ఎలా ధరించుకోవాలి? వస్త్రంగా ధరించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా నువ్వు పరిశుద్ధంగానే ఉండుదుగాక. కొంతమంది మందిరంలో ఒకలాగా ఫంక్షన్ జరిగితే ఇంకోలాగా ఉంటారు, కొంతమంది మందిరంలో ఒకలాగా ప్రయాణం చేస్తే ఇంకోలాగా ఉంటారు, కొంతమంది మందిరంలో ఒకలాగా రోడ్డు ఎక్కితే ఇంకోలాగా ఉంటారు. అలా ఉండకూడదు. ఎక్కడున్నా సరే నువ్వు పరిశుద్ధుడివే, ఎక్కడున్నా సరే నువ్వు పవిత్రురాలుగానే నువ్వు ఉండుదువుగాక. అనగా అబద్ధంలు ఆడకూడదు, ముసలమ్మ ముచ్చట్లు సోది చెప్పకూడదు, ఈ ఇంటి సంగతులు ఆ ఇంటి సంగతులు చెప్పకూడదు. శ్రమనే హారముగా, పరిశుద్ధతని హారముగా, నీతిని వస్త్రముగా, యథార్థతను ప్రవర్తనలో చూపించుకుంటూ ఈ లోకంలో మనం జీవించుదుముగాక. అటువంటి వారు ఎక్కడ ఉంటారంట? దేవుడు అంటున్న మాట, అలాగూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు నాతో సంచరించుదురుగాక. కాబట్టి మరణం తర్వాత ఉండేటువంటి జీవితంలోనికి, పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభుతో మనం జీవించాలి అని అంటే మనకి ఏ వస్త్రాలు ఉండాలి? ఇటు చూడండి నా వైపు. ఏ వస్త్రాలు ఉండాలి? తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. తెల్లని వస్త్రము అనగా పరిశుద్ధత, పరిశుద్ధతే వస్త్రముగా ఉండునుగాక. హల్లెలూయా. కాబట్టి పరలోకం వెళ్ళడానికి అర్హత, పరలోకం వెళ్ళడానికి అర్హత ఏంటి? పవిత్రత. పరలోకం వెళ్ళడానికి అర్హత ఏంటి? పాపమును జయించుట. పరలోకం వెళ్ళడానికి అర్హత ఏంటి? లోకాన్ని జయించుట. పరలోకం వెళ్ళడానికి అర్హత ఏంటి? ప్రత్యేకించబడుట. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇక్కట్లున్నా దేవునిలో తట్టుకుని జీవించుట. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ. అమ్మ, లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది, అవమానం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా జయిస్తారు. లోకంలో మనకేముంది? ఇటు చూడండి, లోకంలో మనకేముంది? శ్రమ ఉంది. లోకంలో మనకు అవమానం ఉంది. ఎందుకు శ్రమ ఉంది? ఎందుకు అవమానం ఉంది? వారికి వలె మనం సిగరెట్లు తాగట్లేదు, వారికి వలె మనం మందు తాగట్లేదు, వారికి వలె మాంసాహారం తినట్లేదు, వారికి వలె రంగురంగుల దుస్తులు ఫ్యాషన్ డిజైన్లు చేయట్లేదు, లోకంతో పాటు వెళ్ళట్లేదు. కానీ మనం దేవునితో పాటు వెళుతున్నాం. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. లోకానికి వ్యతిరేకమైన దిశలో మనం వెళుతున్నాం, పరిశుద్ధమైన మార్గంలో నడుస్తున్నాం. అందుకని ప్రభు అన్నారు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే దుష్టుడు ఆలోచన చొప్పున నువ్వు నడవట్లేదు కాబట్టి ఖచ్చితంగా దుష్టుడు నిన్ను ఏం చేస్తాడు? ఇటు చూడండి నా వైపు, స్తోత్రం చెప్పండి. దుష్టుడి వైపు నువ్వు నడవట్లేదు కాబట్టి దుష్టుడిని నేను చేస్తాడు అని అంటే అవమానపరచడానికి, శ్రమ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. రెండవది, అపహాస్యులు కూర్చుండే చోట, ఖచ్చితంగా అపహాస్యకుడు కూర్చుండే చోట నువ్వు కూర్చోకపోతే నిన్ను అపహాస్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అపహాస్యులు కూర్చుండే చోట కూర్చోవద్దు అన్నాడు. కాబట్టి మనకు శ్రమ. అందుకని మనల్ని ఎవరు లెక్క చేయరు, ఎవరు పట్టించుకోరు. ఎవరు లెక్క చేయట్లేదని, ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు కృంగిపోతున్నావేమో, ఎవరు లెక్క చేయట్లేదని, ఎవరు పట్టించుకోవట్లేదని వాళ్ళు చెప్పింది చేస్తున్నామేమో. అలాగ ఉండకూడదు. హల్లెలూయా. నేను ఒక ఆవిడ మన మందిరంలో అంటుంది కదా, ఈ ఏరియాలో ఉన్నవాళ్ళండి వాళ్ళండి, వాళ్ళ కోసం మేము ఉంటున్నామండి, అందుకని మేము ఆత్మను పొందుకోవట్లేదని చెప్తుంది. అలా చెప్పొచ్చు? అసలు వాళ్ళ కోసం మనం ఉంటున్నామా? వాళ్ళ మాటల ప్రకారం మనం ఉంటున్నామా? దేవుడు అంటున్నాడు, వారిలో నుంచి ప్రత్యేకించుకున్నాడు మనల్ని. మనం ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ప్రత్యేకంగానే ఉండుదుముగాక. ప్రత్యేకమైన వరము యేసయ్యకు, ప్రత్యేకమైన వరము,
ప్రత్యేకమైన వారము, ఈ సృష్టిలో ప్రత్యేకమైన వారము, ప్రత్యేకమైన వారము, యేసయ్యకు ప్రత్యేకమైన వారము, ప్రత్యేకమైన వారము, ఈ భూమిలో ప్రత్యేకమైన వారము. సృష్టినంతటిని మాటతో చేసెను కానీ నన్ను మాత్రం చేతితో చేసే. సృష్టినంతటిని మాటతో చేసెను కానీ నన్ను మాత్రం చేతితో చేసే. నన్ను మాత్రం చేతితో చేసే. ప్రత్యేకమైన వారము, యేసయ్యకు ప్రత్యేకమైన వారము, ప్రత్యేకమైన వారము, ఈ భూమిలో ప్రత్యేకమైన వారము. హల్లెలూయా. అందుకని లోకానికి భయపడుతున్నారా? అందుకని లోకంలో ఉన్న మనుషులకు భయపడుతున్నారా? మనల్ని చూసి వాళ్ళు భయపడాలి. పరిశుద్ధత ముందండి పాపం భయపడుతుంది. మనమేమో పాపం ముందు పరిశుద్ధులమైన మనం భయపడతాం. తప్పు చేయని మనకెందుకు భయం? అబద్ధాలాడని మనకెందుకు భయం? మోసం చేయని మనకెందుకు భయం? మరి అటువంటి సాక్ష్యాలు కానీ అటువంటి మాటలు కానీ మాట్లాడకూడదు. లోకం ప్రకారం, లోకంలో ఉన్న మనుషుల ప్రకారం మేము అలాగ ఉంటున్నామండి అంటున్నారు. అలాగ ఉండకూడదు. లోకంలో ఉన్న మనుషుల ప్రకారం మీరు ఉండడం ఏంటి? మీరే లోకానికి మాదిరి అని ప్రభువు చెప్పారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరు. మిమ్మల్ని బట్టి లోకం నేర్చుకోవాలి. మీరు నడుస్తున్న పత్రికలు, మీరు క్రీస్తు సాక్షులు. హల్లెలూయా. క్రీస్తు సైన్యం. మనం క్రీస్తు సైన్యం. మనల్ని చూసి వాళ్ళు భయపడాలి. మీ దేవుడు గొప్పవాడండి, మీరు మంచోళ్ళు, మీరు పవిత్రులని వాళ్ళు భయపడాలి. కానీ మనం ఆత్మను పొందుకుని, దేవుని ఆత్మను పొందుకుని బయటికి వెళ్ళి విడిచిపెట్టేస్తే, అంటే వస్త్రాలు బాబాయ్ నాకేమీ వద్దని చెప్పేసి బయట విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అంటే యేసయ్యనే వద్దు అంటున్నాం. దేవుడు అన్నాడు, మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమును అనుకూలమైన దేవుని చిత్తాన్ని జరిగించి మీరు ప్రత్యేకంగా ఉండమంటే మేము లోక మర్యాదనే అనుసరిస్తామంటున్నారు. అది ఎంత మాత్రము కూడదు. చెప్పండి, ఏం జయించాలి? జయించిన వారికి ప్రభు ఏమిస్తానన్నారు? ఇటు చూడండి, జయించిన వారికి ఏమిస్తానన్నారు ప్రభు? తెల్లని వస్త్రాలు. ఏం జయించాలి? శ్రమను జయించుదువుగాక. ఏం జయించాలి? అవమానమును జయించుదువుగాక. శ్రమను జయించుదు అంటే శ్రమ వచ్చినప్పుడు నువ్వు వాళ్ళు కొట్టేసో తిట్టేసి ఏదో చేయమని కాదు. మౌనంగా ఉంటే శ్రమను జయించినట్లే, పరిశుద్ధంగా ఉంటే శ్రమను జయించినట్లే. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారి శత్రువు మీద దండయాత్ర చేస్తున్నప్పుడు, శత్రువు వచ్చి కొడుతున్నప్పుడు తిరిగి కొట్టలేదు. హల్లెలూయా. తిరిగి కొట్టడం ఎవరైనా చేస్తారు. కానీ ఆ బాధని, ఆ నొప్పిని ఓర్చుకుని నిలవబడడం ఎంతో గొప్పతనం. హల్లెలూయా. ఇటు చూడండి, నా వైపు చూడండి. వాక్యం ఎవరు వినట్లా, మళ్ళీ స్తోత్రం చెప్పండి. వాక్యం ఎవరు వినట్లా, మళ్ళీ స్తోత్రం చెప్పండి. వాక్యం జాగ్రత్తగా వినండి అమ్మా, మీకోసం అవన్నీ చెప్పేది. హల్లెలూయా. వాక్యం మీదే దృష్టి పెట్టుదురు గాక. కాబట్టి ఎవరైనా వచ్చి నిన్ను కొడితే తిరిగి కొట్టడం అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ తట్టుకోవడం నిజమైనటువంటి ధీరత్వం. తట్టుకొని నిలబడడం నిజమైనటువంటి హీరోయిజం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేశారు? దూషింపబడి బదులు దూషింపలేదు, తిరస్కరించబడి బదులు తిరస్కరించలేదు, తృణీకరించబడి బదులు ఎవరిని కూడా తృణీకరించలేదు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమన్న. నిజంగా తట్టుకుని నిలబడడమే గొప్ప, తట్టుకుని నిలబడడమే మహిమ. ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చిందండి, తుఫాన్లో కొట్టుకుపోతున్నావు అనుకో, ఎవరైనా కొట్టుకుపోతారు. హల్లెలూయా. కానీ తుఫాన్ని తట్టుకుని నిలబడి ఉన్నటువంటి వాడే గొప్పవాడు. హల్లెలూయా. తుఫాన్ని తట్టుకుని నిలబడేటువంటిది ఒకటి ఉంటుంది. ఏంటి చెప్పండి? చెట్లు పడిపోతాయి, దుమ్ము ఎగిరిపోతుంది, ఇళ్ళు ఎగిరిపోతాయి, అన్నీ పడిపోతాయి, జంతువులు కూడా ఎక్కడెక్కడ చదువుకుంటాయి, మనుషులు కూడా గృహాల్లోకి వెళ్ళిపోతారు. కానీ తుఫాను కూడా తట్టుకుని నిలబడేటువంటి జంతువు ఒకటి ఉంది. ఏంటి చెప్పండి? అది చెప్పాలి. తుఫాను వచ్చినప్పుడు హెచ్చరికలు చేస్తే మనం దాక్కుంటాం. తుఫాను వచ్చినప్పుడు హెచ్చరికలు చేస్తే జంతువులు కొట్టుకెళ్ళిపోతాయి. తుఫాను వచ్చినప్పుడు హెచ్చరిక చేస్తే చూడండి, ఒకసారి ఇన్వర్టర్ చూడండి, అది ఎవరు ఆపేశారు? స్విచ్ ఆపేశారు. అది ఇన్వర్టర్ అలాగ కోస్తుంది. ఆన్ చేసి ఉందా? కొన్ని ఫ్యాన్లు లైట్లు తీసి, కొన్ని లైట్లు తీసి. హల్లెలూయా.
కాబట్టి ఒక జంతువు తట్టుకుని నిలబడుతుంది, అదే గ్రద్ద. అదేంటది? గ్రద్ద. తుఫాను వచ్చినప్పుడు అన్ని గూటికి వెళ్ళిపోతే అక్కడక్కడ చెదురుకుంటాయి, కానీ గ్రద్దాలు చదురుకోదు. తుఫాను వస్తే దానికి ఎదురెళ్ళి దాంట్లో ఎంజాయ్ చేస్తుంది, అలా తిరుగుతూనే ఉంటుంది తుఫాను వచ్చిన ప్రతిసారి. మనము కూడా శ్రమకి ఎదురొడ్డుదుముగాక, శ్రమలో నిలబడుదుముగాక, శ్రమకి అవమానానికి నిలబడుదుముగాక. హల్లెలూయా. కాబట్టి లోకంలో మీకు శ్రమ అయినను ప్రభు అంటున్నారు, మీరు ధైర్యం తెచ్చుకోండి. లోకమును నేను జయించి ఉన్నాను, నేను కూడా జయించి ఉన్నాను కనుక మీరు కూడా జయిస్తారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్న మాట, జయించిన వారికి ఏమిస్తారు చెప్పాలి? తెల్లని వస్త్రాలు. అనగా దేవుడు సన్మానం చేస్తారు, దేవుడు సత్కారం చేస్తారు వస్త్రాలతో, మహిమ వస్త్రాలతో, దేవదూతల ఎదుట, పరలోక సైన్య సమూహము ఎదుట. హల్లెలూయా. మరి అట్టి రీతిగా మనం జీవించాలని ప్రభువారు కోరుకుంటున్నారు. అలాగే 1 యోహాను పత్రిక 2:16 ఇంకేమి జయించాలో చూద్దాం. జయించిన వారికి తెల్లని వస్త్రాలు ఇస్తానన్నారు కదా, ఇంకేం జయించాలో చూద్దాం. 1 యోహాను పత్రిక 2:16 చదువు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. హల్లెలూయా. ఇటు చూడండి, జయించిన వారు ప్రభువుతో కూడా సంచరిస్తారు, జయించిన వారికి తెల్లని వస్త్రాలు ఇస్తారు. అయితే మనం ఏం జయించాలి అని అంటే, మొట్టమొదటిది లోకమును జయించాలి, రెండవది శరీరమును, నేత్రాశ, జీవపడమ్మమును జయించుదుముగాక. చాలాసార్లు అండి కుటుంబాల్లో ఎక్కడైనా సరే సమస్యలు ఎదుగు, వారి వల్ల వచ్చినాయి, వీరి వల్ల వచ్చినాయి అంటారు, కానీ యాక్చువల్ సమస్య గొడవ అంతా మన శరీరం గురించి. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? గొడవ ఎక్కడొస్తుంది? నీ శరీరం బట్టే గొడవ వస్తుంది, నీ శరీరంలో ఉన్న కోరికలను బట్టే గొడవ వస్తుంది, నీ శరీరంలో ఉన్న ఆలోచనలు బట్టే, తలంపులు బట్టే ప్రాబ్లం వస్తున్నాయి. అందుకని భార్య భర్తల మధ్య గొడవలు, కుటుంబాల్లో కలతలు, బయట గొడవలు, ఇవన్నీ దేని ద్వారా వస్తున్నాయి? నీ శరీరమును బట్టి. దేని ద్వారా వస్తున్నాయమ్మా? నీ శరీరం బట్టి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ఒకసారి, లేదా సైలెంట్లో పెట్టండి. హల్లెలూయా. కాబట్టి శరీరము ఎటువంటిదంట? ఇబ్బంది పెట్టేది. శరీరము అపవాది సంబంధమైనది. అపవాది కూడా శరీరమును ఆయుధంగా చేసుకుంటుంది. చెప్పండి, అపవాది ఏం చేస్తుంది? శరీరాన్ని ఆయుధంగా చేసుకుని, ఇదిగో శరీరంతో ఆ పాపం చేయి, శరీరంతో ఈ పాపం చేయి, ఈ శరీరాన్ని సుఖపెట్టుకో, ఈ శరీరాన్ని అందంగా తయారు చేసుకో అని చెప్పేసి శరీరాన్ని హెచ్చించుకునేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ ప్రస్తుత రోజుల్లోనండి జిమ్కి వెళ్ళేవారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళేవారు, అలాగే రకరకాల టేస్టులు చూసేవారు. ఇవన్నీ దేనికోసం? శరీరాశలు. అనండి ఒకసారి, శరీరాశలు. హల్లెలూయా. శరీరం అందంగా కనపడాలి, శరీరాన్ని ఎవరెవరో తాకాలి, శరీరాన్ని ఎక్కడెక్కడో సుఖపెట్టుకోవాలి, శరీరాన్ని సంతోషపరచుకోవాలని దాని ద్వారా అనేక రకాలైన ప్రాబ్లమ్స్, గొడవలు తెచ్చుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నారు, రేపు రెండో రాకడలు ఎత్తబడాలి అంటే, ప్రభు వచ్చినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి అంటే, ప్రభు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో ఉండాలంటే నీ శరీరమును నువ్వు జయించుదువుగాక. హల్లెలూయా. శరీరాన్ని జయించాలి. హల్లెలూయా. ఆ టేస్టు, ఈ టేస్టు, ఆ టేస్ట్ అని చెప్పేసి మనం పేస్ట్ అయిపోకూడదు. హల్లెలూయా. ఒక ఆయన టేస్ట్ చూశాడంట, జ్యేష్ఠత్వం పోయింది. ఏం టేస్ట్ చూశాడు? చిక్కుడుకాయల కూర. ఆకలితోటి వచ్చాడు, చచ్చిపోతుందని అన్నాడు, అది నాకు పెట్టి ఆ టేస్ట్ చూడాలి, ఆ ఎర్రని కూరను పెట్టి అది తినకపోతే నేను ఉండలేనని తినేసాడు, జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఇంకొక ఆవిడ కూడా, లేదా ఇంకొక ఆయన కూడా పాపం ఎదురుగా పొంచి ఉంది, అయితే ఆయన టచ్ కూడా చేయలేదు యేసేపు గారు. హల్లెలూయా. అక్కడి నుంచి పారిపోయాడు, సింహాసనం వచ్చింది. ఎవరైతే శరీరమును జయిస్తారో వారికి సింహాసనం వచ్చును. ఎవరైతే శరీరమును
అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. హల్లెలూయా. కాబట్టి శరీర కార్యాలకి లోకమంతా ఇష్టపడిపోతుంది. నోవహు దినాల్లో అదే జరిగింది, లోతు దినాల్లో కూడా అదే జరిగింది. జనులు తినడంలోను, త్రాగడంలోను, సుఖించడంలోను. అందుకని ఉపవాస ప్రార్థనకు రాలేకపోతున్నారు, ఉపవాసం ఉండలేకపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి శరీరాశ అనేది మనకు ఉండకూడదు. శరీరమును జయించుదుము గాక. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో శరీరమును జయించడానికే ఉపవాసం ఉన్నమని. దేన్ని జయించాలి చెప్పాలి? శరీరమును జయించుదుము గాక. నీ శరీరాన్ని ఎప్పుడైనా జయించావా? ఆకలేస్తుందంటే అన్నం ఎక్కడా, కూర ఎక్కడా అని ఎత్తుకుంటాం. ఆకలేస్తే ఆగాలి. ఏమనాలి? ఆగు, తొందరపడతావేంటి? నీ మనసుతో చెప్పు, భోజనం అవుతుంది అక్కడ. లేదు, ఇది మన ఇల్లు కాదు, మన పరిస్థితి కాదు అని చెప్పేసి కంట్రోల్ చేసుకోవాలి. అంతే తప్ప పలానాళ్ళ ఇంటికి వెళ్ళాను, కనీసం అన్నం కూడా పెట్టలేదు, నా ఎదురుగానే ఎంత ప్లేట్లో పెట్టి తిన్నారు అని చెప్పేసి నీ ఆశలు బట్టి వాడు దూషించడం కాదు. నీ శరీరమును జయించుదువు గాక. యేసు ప్రభు వారి లోకంలోనికి రాగానే శరీరమును జయించారు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలోని రాగానే ఏం జయించారు? శరీరమును జయించారు. రెండోది ఆకలిని జయించారు. మూడోది పాపాన్ని జయించారు. లోకంలో ఉన్నదంతా జయించారు. హల్లెలూయా. యాషవ్ జయించలేకపోయాడండి. యాషవ్ ఏం చేయలేకపోయాడు? జయించలేకపోయాడు. అలాగే ఆదాము గారు కూడా జయించలేకపోయారు. అవ్వమ్మ చూపించింది ఆహారానికి మంచిది, ఇది ఆహారానికి మంచిది అంటే ఎంత రేట్ అయినా పెట్టుకునేస్తామా? హల్లెలూయా. కొనేస్తాం, కొనేమా. అడవి జింక మాంసం కేజీ 150 రూపాయలే, చాలా బాగుంటుంది, నీ ఎన్నుముకు బలం అంటే తెగలు కొనేస్తాం. కానీ దేవుడు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాం. హల్లెలూయా. ఇదిగో ఈ పౌడర్ వాడండి, మీ ముఖం చాలా బాగుంటుంది అని అంటే కొనేస్తాం. హల్లెలూయా. కానీ మనం కొనవలసింది, మనం జయించవలసింది, మనం తీసుకోవాల్సింది ఏమిటంటే నీ ధనమంతా, నీ రాబడంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకున్నారు ప్రభు వారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున హల్లెలూయా. కాబట్టి 2024లో ఏం జయించాలి? శరీరమును. శరీరం జయించిన వారికే ఏముంది? పరలోక రాజ్యం. శరీరమును జయించిన వారికే సింహాసనం. శరీరమును జయించిన వారికే తెల్లని వస్త్రం. చెప్పండి ఒకసారి. శరీరమును జయించిన వారికి ఏముంది? కాబట్టి ఎవరినైనా చూసినప్పుడు, శరీరానికి ఏదైనా కావాలనుకున్నప్పుడు, శరీరం ఏదైనా కోరినప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళండి. అద్దం దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఏంటిదని నరకానికి పంపేయడానికి నువ్వు ఇన్ని వేషాలు వేస్తున్నావా, నోరు కూర్చొని కూర్చో అని చెప్పేసి ఎవరికి చెప్తారు? మీ శరీరానికి చెప్పండి, మీ మనసుకు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి శరీర కార్యాల వైపు మనం వెళ్ళకుందుము గాక. ఈ శిలువ ధ్యానంలో శరీరమును మనం జయించుదుము గాక. జయించిన వారికి తెల్లని వస్త్రాలు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి తెలుగు పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధతే వస్త్రముగా మనం ధరించుకుని జీవించుదుము గాక. చెప్పండి, పరిశుద్ధతను వస్త్రంగా నువ్వు ధరించుకుంటే శరీర కార్యాల వైపు నువ్వు వెళతావా? పరిశుద్ధతని వస్త్రంగా నువ్వు ధరించుకుంటే శరీర కార్యాల వైపు వెళ్ళో. పైగా దేన్ని చూడవు కూడా. చూస్తావా? దేన్ని చూడవు, దేన్ని కొనవు, ఏం పట్టించుకో. కానీ శరీర కార్యాల వైపు వెళితే కనుక డీమార్ట్ అంతా కొనేస్తా. లేదు, లేదా హోటల్లోకి వెళ్ళి ఇక్కడ ఏం బాగుంటుంది, ఇక్కడ ఏం బాగుంటుంది, ఇక్కడ ఏం బాగుంటుంది, పాస్టర్ గారు అసలు నాన్ వెజ్ తినొద్దు అన్నారు అని చెప్పేసి దాని మీద పడిపోతాం అన్నమాట వెళ్ళి. హల్లెలూయా. కాబట్టి లోకంలో ఏం జయించాలి? శరీరమును జయించుదుము గాక. శరీరం వల్లనే చిక్కుముడులు, శరీరం వల్లనే చిక్కుముడులు అన్ని, శరీరం వల్లనే ఇబ్బందులు, శరీరం వల్లనే అనారోగ్య పరిస్థితులు, శరీరం వల్లనే కుటుంబాల్లో గొడవలు. ఏంటంట? ఏ భర్త దగ్గరికి వెళ్ళినా చెప్తాడు, నా భార్య నన్ను సుఖపెట్టట్లేదు. ఏ భార్య దగ్గరికి వెళ్ళినా చెప్తుంది, నా భర్త నన్ను సుఖపెట్టట్లేదు. సుఖం ఎక్కడ ఉందమ్మా? సుఖం ఎక్కడుంది? పండులో ఉందా? మనిషిలో ఉందా? సుఖం ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. ప్రభు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జల్లారా, పాపం ద్వారా మీ సుఖాన్ని పోగొట్టుకున్నారు, పాపం ద్వారా మీ సంతోషాన్ని పోగొట్టుకున్నారు, పాపం ద్వారా సమస్తాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి నా దగ్గరికి రండి, నేను జీవవృక్షమును, నేను సంతోషమునిచ్చేవాడిని, నేను ఆనందమునిచ్చేవాడిని, నేను విశ్రాంతినిచ్చేవాడిని నేను. హల్లెలూయా.
అందుకనే కదా ఎవరికి కూడా ఈ లోకంలో సంతోషం, ఆనందం, నెమ్మది లేక గొడవలు, కొట్లాటలు, ఇబ్బందులు, ఆత్మహత్యలు జరగడానికి కలిగిన కారణం నీ శరీరం. అపవాది కూడా ఏం చేస్తుందంటే శరీరం ఆయుధంగా చేసుకుంటుంది. అపవాది ఏం చేస్తుంది చెప్పండి? శరీరమును ఆయుధంగా చేసుకుని నిన్ను ప్రేరేపిస్తుంది. ఇల్లు ఒకసారి టేస్ట్ చూడు, ఒకసారి ఆయనతో మాట్లాడు, ఒకసారి ఆమెతో మాట్లాడు, ఒకసారి ఫోన్ తీసుకో, ఒకసారి ఇక్కడ పడుకో, ఒకసారి అక్కడికి వెళ్ళు అంటే నీ శరీరమును సుఖపెట్టుకోమని అపవాది ఏం చేస్తుంది? గాలం వేస్తుంది. ఆ శరీరమును జయించదు గాక. హల్లెలూయా. అందుకని అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు, శరీరాన్ని నలగొట్టుకుంటున్నారని. అన్నారా లేదా? అపోస్తుడైన పౌలు గారు ఏమంటున్నారు? శరీరం నలగొట్టుకుంటున్నారండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీ శరీరాన్ని నలగొట్టుకోవాలి అనగా ఉపవాస ప్రార్థన చేయాలి. దానికి తీపి, పులుపు, కారం, టేస్టులు చూపించకూడదు. టేస్టులు చూపించావా నువ్వు పేస్ట్ అయిపోతావు. హల్లెలూయా. టేస్టుల దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. ఏది ఉందో అది తినండి. ఈరోజు ఆదివారం ఏదైనా తిని కడుపు నింపుకోవచ్చు కదా. మటనే కావాలా? నిన్న ఒక ఆయన అంటాడు, నాకు మటన్ బిర్యానీ కూడా చేయడం వచ్చని ఒక ఆవిడంటే ఈయన అంటాడు, అమ్మా మీరు మటన్ బిర్యానీ చేస్తారా, ఒకసారి వండుకు రండి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి టేస్టుల వైపు మనం వెళ్ళొద్దు, సుఖాల వైపు మనం వెళ్ళొద్దు, ఈ లోక సంబంధమైన ఆశల వైపు మనం వెళ్ళొద్దు. రెండవది ఏంటంటే నేత్రాశ. చెప్పండి ఒకసారి. రెండవది ఏంటి? నేత్రాశ. చూసిందల్లా కావాలి. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో కూడా చూసావు అక్కడ. వాళ్ళ ఇంట్లో కారు ఉంది, మన ఇంట్లో కూడా కారు ఉండాలి. వాళ్ళ ఇంట్లో మంచి బంగారం ఉంది, మనకు కూడా బంగారం కావాలి. నేత్రాశ. కన్ను చిన్నది, కడుపు పెద్దదంట. రివర్స్ అనుకుంటా. కడుపు చిన్నది, కన్ను పెద్దది. వెళ్ళలే. కడుపు ఏంటంట? చిన్నది. చెప్పాలి. కడుపు పెద్దది. కడుపు చిన్నది, కన్ను పెద్దది. అంటే చూసిందల్లా కావాలంట. చూడండి, ఒకసారి బట్టలకు వెళ్ళామనుకో, మనం ఏ బట్టలకు వెళ్ళామో ఆ బట్టలే కొనాలి. అంతే కదా. అన్ని బట్టలు కొనుక్కొచ్చేస్తాం. ఇది ఎంత, ఇది ఎంత, ఇది ఎంత, ఇది ఎంత. ఎందుకంటే చూస్తాం. ఏంటంటే అది నేత్రాశ. అందరానండి నేత్రాశ. అందుకని టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాయి. చూడండి, 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 ఇది ధర తక్కువ, దొరద ఎక్కువ, ఇది ధర తక్కువ, దొరద ఎక్కువ అంటే అదే కొనేస్తాం. హల్లెలూయా. చూడండి, చూడండి, అది అడ్వర్టైజ్మెంట్ వేస్తూనే ఉంటాడు. ఇది చూడలేదక్క, టీవీలో భలే చూపిస్తున్నారంటే ఇది రాసుకుంటే తెల్లగా అయిపోతామంట అని చెప్పేసి ఆ క్రీములన్నీ కొనేస్తాం, ఆ సబ్బులన్నీ కొనేస్తాం. హల్లెలూయా. కాబట్టి నేత్రాశ అనేది ఉండకూడదు. అవ్వమ్మ ఏం చూసింది? ఫస్ట్ ఆ పండుని చూపుకు రమ్యంగా ఉందంట. అపవాది కూడా చూపుల ద్వారా పడగొడతాం. హల్లెలూయా. అది దేని బడికి దాన్ని చూడకూడదు. చెప్పండి ఒకసారి. యోబు గ్రంథం ఒకసారి తెద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 31:1. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను ఎలాగో చూచుదును, అలాగూ చేసిన ఎడల పైనున్న దేవుని ఆజ్ఞను. హల్లెలూయా. ఇది చూడండి, కన్యకను చూస్తేనే నిబంధన మారినట్టు అంట. బాబోయ్, యోబు గారు ఎంత డైలాగ్ వేశారో చూడండి, ఎంత బలంగా రాశారో చూడండి. కన్యకనంట పెళ్ళైన వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చూస్తే మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటే బాగుంది అనుకుంటా. హల్లెలూయా. అది స్త్రీలైనా పురుషులైనా అంటే బహిరంగంగా చెప్తున్నా, నిజమే అది. హల్లెలూయా. యోబు గారు ఏమంటున్నారు? కన్యకని నేను చూడనని కన్నులతో ఏం చేసుకున్నారంట? నిబంధన. మనం కూడా ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి అందరినీ చూసేయకూడదు. మనం ఏ పని మీద వెళ్ళామో అక్కడ వరకు పని చూసుకుని వచ్చుతుము గాక. కొంతమంది అయితే ఏడు రాలేదా, ఏడు రాలేదు, ఏడు రాలేదా అని చెప్పేసి అందరినీ చెక్ చేసుకుని వస్తారు. మన నువ్వు రాలేదంటే నువ్వెక్కడ చూసావు అంటే నేను అందరినీ చెక్ చేస్తున్నానండి. హల్లెలూయా. కాబట్టి కన్యకను అనగా లోక సంబంధమైనటువంటి స్త్రీలను కానీ, లోక సంబంధమైనటువంటి పురుషులు కానీ, వివాహమైనా వివాహం కాకపోయినా ఎవరిని కూడా చూచకుండా. ఎందుకు? చూస్తే ఆశ వస్తుంది. చెప్పండి ఒకసారి. చూస్తే ఏమొస్తుంది? ఆశ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి యోబు భక్తుడు అంటున్నటువంటి మాట, పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే కన్నులతో నిబంధన చూచుకుందువు గాక. యేసు ప్రభు వారు అన్నారు, స్త్రీని మోహపు చూపుతో చూసిన రోజునే వ్యభిచారం చేసినట్టు లెక్క, పురుషుణ్ణి మోహపు చూపుతో చూసిన రోజునే వ్యభిచారం చేసినట్టు లెక్క. హల్లెలూయా. కొంతమంది పోస్టర్లు వేస్తారు. ఎందుకని? నేత్రాశ. మంచి మంచి ప్యాకింగ్లు చేస్తారు. ఎందుకని? నేత్రాశ. చూస్తే కొంటారని. హల్లెలూయా. బట్టలు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? అమ్మ కొత్త చీరలు వచ్చినాయి కొంటారా? అవి మీరు కొనండి, డబ్బులు లేవు, డబ్బులు లేవు అని అనుకో. సరే కొనొద్దు, చూడండి ఒకసారి అని చెప్పేసి, ఇది గద్వాల చీరమ్మా,
ఇది కంచిపట్టు చీరమ్మ, ఇది బెంగళూరు చీరమ్మ, ఇదేమో రాజమండ్రి చీరమ్మ, ఇది కాకినాడ ఏంటో ఏదో పట్టు అంటారు. ఏం పట్టది? ఉప్పాడు పట్టు అంట, బాగా తెలుసు. ఉప్పాడు పట్టు కొనొద్దాము, మీరు అసలు కొనొద్దు, చూడండి అంతే. వెరైటీ చీరలు తీసుకొచ్చా చూడండి అంతే అని చెప్పేసి చూస్తే లోపల మీ అన్నీ ఉన్నాడా? తిడతాడేమో. మీ ఇంట్లో పెట్టిన పొద్దున్న తీసుకుంటామని ఆవిడకి ఇచ్చేసి వెళ్ళిపోం. హల్లెలూయా. ఆ తర్వాత ఆ చీర తిరిగి 2 రోజులు 3 రోజులు ఇంటికి వస్తుంది, మళ్ళీ గొడవ. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఇంట్లో అప్పటికి అన్ని బీరువాలు ఉన్నా మళ్ళీ ఇంకో చీర కొంటాం. ఎందుకు? నేత్రాశ. హల్లెలూయా. చూసిందల్లా కావాలంట. చూడు వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ బంగారం చూడు, వాళ్ళ వస్తువులు చూడు, అవి చూడని నేత్రాశలు అనమాట. ఒక ఆవిడండి ఇంట్లో అద్దుకుంటుంది. ఇల్లేమో చిన్నది, లెక్క పెడతా అంటుంది. అద్దె 5,000. సిటీలు అంతే ఉంటాయి కదా. ఆవిడేమో ఇంటింట్లో పని చేసుకునే ఆవిడకి సరైనటువంటి జీవనోపాధి లేదు. అయితే ఒక రోజున ఇంటికి రమ్మంది ప్రార్థన చేయడానికి రండి పాస్టర్ గారు అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వెళితే ఏంటమ్మా ప్రార్థన చేయడానికి రమ్మని ఇక్కడే నిలబెట్టానంటే లోపలికి వెళ్ళడానికి స్థలం లేదు, ఆ రూమ్లోకి వెళ్ళడానికి. ఎందుకంటే ఆ రూమ్ అంతా కూడా డబుల్ కట్ మంచం పట్టేసి ఉంది. ఏం పట్టేసి ఉంది? డబుల్ కట్ మంచం. రూమ్ ఏమి ఎంత ఉంది, ఆ మంచం ఆ రూమ్ నిండా సరిపోయేటట్టుగా తీసేసుకుంది. హల్లెలూయా. ఎందుకమ్మా ఎంత తీసుకున్నావు, ఎంత మంచం కొన్నావు, నువ్వెక్కడ పడుకుంటావు, మీ ఆయన ఎక్కడ పడుకుంటావు అని అంటే, చూడండి పాస్టర్ గారు ఎంత ఉందో అని చెప్పేసి మొత్తం 10 మంది పడుకునేంత మంచం కొన్నది. చాలా హై కాస్ట్లీ మంచం అది. దరిదాపుగా ₹1,00,000 ఉంటుంది ఆ మంచం. ఇంత మంచం కొనుక్కున్నావు ఏంటమ్మా, ఇల్లు ఉండటానికి ఇల్లు లేదు, ఇది మన ఇల్లు కాదు, ఇంత కాస్ట్లీ కొనుక్కున్నావు ఏంటంటే, మొన్న మా ఆడపడుచు ఇంటికి వెళ్ళాను పాస్టర్ గారు. అక్కడ మంచి ఏమున్నాయి, డబుల్ కట్ మంచాలు ఉన్నాయి, ఏసీ ఉన్నాయి, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మా పిల్లలు చూసి అమ్మ నువ్వు ఎప్పుడు కొంటావే నువ్వేమో నేల మీద పడుకోబెడుతున్నావు అని చెప్పేసి పిల్లలు అన్నారని చెప్పేసి ఆవిడ చీటీల మీద తీసేసుకుందాం. హల్లెలూయా. తర్వాత కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? 3 సంవత్సరాలు పట్టుద్ది. హల్లెలూయా. నెల కట్టుకోవడమే పాస్టర్ గారు, నెలకింత అని కట్టుకుంటామండి. మరి కట్టుకోవడానికి కూడా ఉండాలి కదా అని చెప్తే, సరేనమ్మా ప్రార్థన చేస్తారు కూర్చోరా మీరు అంటుంది. కూర్చుంటేనే ఇలా కిందకి వెళ్ళిపోతుంది. అదేదో స్ప్రింగ్ పరుపు అంట. ఏం పరుపు అది? స్ప్రింగ్ పరుపు అంట. కూర్చుంటే ఆగట్లేదు అది. నేనేమో కూర్చుని అలా పడిపోతే తలకి పైకి వచ్చేది, కాళ్ళు పైకి వచ్చేది. నేను కూర్చోనమ్మా, మీరు మీ ఆయన గారు మీ పిల్లలందరూ పడుకోండి, నేను మాత్రం ప్రార్థన చేసి వెళ్ళిపోతానని చెప్పేసి సిలువ గుర్తులేసి బయటకు వచ్చి ఆ తలుపిరికి సందులోని బయటకు రావాల్సి వచ్చింది. ఆ మంచాన్ని చూసి ఇంటికి ఆవిడ ఖాళీ చేసేయండి ఇల్లు అంత అయిపోయిందా. మళ్ళీ ఇదంతా ఇప్పేసుకుని మళ్ళీ ఎక్కడ చదువుకుంటుంది, మళ్ళీ అంత మంచం పట్టే ఇల్లు కావాలి. హల్లెలూయా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవద్దు, ఎందులో ఉంటే అందులోనే జీవించడం గాక. చాప కింద వేసుకుని ఫ్యాన్ కింద వేసి పడుకుంటే బాగోదా? ₹50 చాప కొనుక్కుని, ఎంత ₹50 చాప కొనుక్కుని ఫ్యాన్ కింద వేసుకుంటే ఏ నడుము నొప్పి ఉండదు, ఏ తలపోటు ఉండదు, ఏ ఇబ్బందులు ఉండదు. ఆ స్ప్రింగ్ పరుపులో పడుకోవడమే మెడ నొప్పులు, ఆ స్ప్రింగ్ పరుపులో పడుకోవడమే నడుము నొప్పులు. హల్లెలూయా. నేల మీద పడుకుందుము గాక. యేసే 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఎక్కడ పడుకున్నాడు ఆయన? కట్టికి నేల మీద పడుకున్నాడు. ఎందుకనంటే భూ సంబంధమైన మనం ఏవి కూడా చెప్పాలి, భూ సంబంధమైన ఏవి కూడా మనం ఆశించకుందుము గాక, ఏ వస్తువులు కూడా ఆశించకుందుము గాక. హల్లెలూయా. కాబట్టి శరీరం జయించాలి. 2 నేత్రాశ, 3వది జీవటమం, ప్రెస్టేజ్. ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి ఒకడేం కాలు కోసుకుంటే ఇంకొకటి మెడ కోసుకున్నాడు అంట. హల్లెలూయా. ప్రెస్టేజ్కి వెళ్ళకుందుము గాక. మనకు దేవుడు ఏది ఇస్తే అదే. ఆడు బకెట్ బిర్యానీ తినేసారని నువ్వు కూడా బిందుడు బిర్యానీ తినేస్తే ఎలాగో? హల్లెలూయా. మనకు దేవుడు ఎంతలో ఇస్తే అంతలోనే ఉండుదుము గాక. దేవుడు అన్నాడు, అన్నపానములు కలిగి సంతృప్తి కలిగి జీవించిన జీవితమే మేలు, వారు ఈ లోకాన్ని జయిస్తారు. హల్లెలూయా. చూసిందల్లా కావాలని, చూసిందల్లా కొనమని, చూసిందల్లా ఇంటికి తెచ్చుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు. అలా అనుకునేటట్లుగా చేసేది ఏంటది చెప్పాలి? అపవాది సాతాను మిమ్మల్ని శరీరం ద్వారా, నేత్రాల ద్వారా, జీవపు డమ్మం ద్వారా ఏం చేస్తుందంట? ఈ లోకంలో పడవేస్తుంది. మీరు అందులోనే తిరగండి అని అంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోక మర్యాదలు మనం అనుసరించొద్దు. మనకి ఇల్లున్నా ఇల్లు లేకపోయినా దేవుడు స్తుతించుదుము గాక. మనకు ఫ్రిడ్జ్ ఉన్న ఫ్రిడ్జ్ లేకపోయినా దేవుడి నామాన్ని మహిమపరచుదుము గాక. మనకి ఏసీ ఉన్నా లేకపోయినా దేవుడి నామాన్ని మహిమపరచుదుము గాక. ఎందుకంటే పిల్లలు కొనమన్నారని కొనేసిందంట ఆవిడ. పిల్లలు చెప్పాలి కదా ఏమని, అరే మీరు బాగా చదువుకోండి, మీ నాన్న ఏమి సంపాదించలేదు, మీరు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసి మీరు కొనుక్కోండి అని చెప్పాలి. పిల్లలు కొనమన్నదని ఆవిడ కొనేసింది. ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్తాయంటే లోపలికి వస్తే ఏదైనా మంచం ఎక్కి పైకి వెళ్ళాలి, మంచం ఎక్కి లోపలికి రావాలి.
హల్లెలూయా. అంటే ఇక తలుపులు వేయడానికి కూడా లేకుండా అంత ఇరుగ్గా కొనేసింది. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. అలా మనకి ఎందుకంట ఉన్న దాంట్లోనే సరిదిద్దుకుందుము గాక. అదే మంచం లేకుండా చాపేసి పడుకుంటే చక్కగా ఉండే ప్రాణం హాయిగా. ఇప్పుడు ఎందుకంటే నెల నెల చీటీలో అక్కడ నిద్ర పడదు. ఇప్పుడు మంచం కొనుక్కున్నదే నిద్రపోవడానికి. ఇప్పుడు నెల నెల కట్టాలి కదా, నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. 6 అడుగు 7 అడుగు కట్టాలనిపిస్తుంది. మళ్ళీ నిద్ర అసలు పడదు. రేపు చీటీలో వస్తాడు, ఏం కట్టాలనిపిస్తుంది. సరిగ్గా కట్టకపోతే ఇది కూడా పట్టుకెళ్ళిపోతుంది. హల్లెలూయా. చదువుదాం ప్రకటన గ్రంథం 3:5 మరలా చదువుదాం. చనిపోయిన తర్వాత పరలోకం వెళ్లే ముందుగా దేవుడి సింహాసనం ఎదుట దేవుడిని జీవ గ్రంథంలో పేరు 2 చూస్తారు. ఇటు చూడండి ఒకసారి. చనిపోయిన వారు అందరూ లైన్ లో చేర్చబడతారు. పరలోక రాజ్యం వెళ్ళాలి అని అంటే ఒకటి జీవ గ్రంథంలో పేరు ఉండాలి, రెండవది యేసయ్య నిన్ను ఒప్పుకోవాలి. చెప్పండి ఒకసారి. జీవ గ్రంథంలో పేరు ఉండాలి, రెండవది యేసయ్య నిన్ను ఒప్పుకోవాలి. అత్యంత ప్రాముఖ్యమైన మాట ఏంటంటే జీవ గ్రంథంలో పేరు ఉన్నా లేకపోయినా యేసయ్య నిన్ను ఒప్పుకొనును గాక. చదువుదాం 3:5 చదువుదాం. 3:5 జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక తండ్రి ఎదుటను దోతల ఎదుటను. హల్లెలూయా. ఇటు చూడండి. పరలోకం వెళ్ళాలి అని అంటే యేసే మనల్ని ఒప్పుకోవాలి. అందరూ అనండి, యేసే మనల్ని ఒప్పుకోవాలి. యేసే మనల్ని ఒప్పుకోవాలంటే మనం భూలోకంలో యేసేని ఒప్పుకోవాలి. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరచాలి. యేసయ్య పరలోక రాజ్యములో మనల్ని ఒప్పుకోవాలి అని అంటే మనం యేసేని భూలోకంలో ఒప్పుకోవాలి. అన్ని జనాంగంతో కలిసిపోకూడదు. మేము క్రైస్తవులం అండి, దేవుని నమ్ముకున్నాం, ప్రార్థన చేసేవారు, మందిరానికి వెళ్ళేవారు అని మనం చెప్పుకుందుము గాక. కొంతమంది మేము దేవుని మందిరానికి వెళదాం చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. హల్లెలూయా. కాబట్టి దేనికి వెళ్ళకూడదు? ప్రెస్టేజ్కి వెళ్ళకూడదు. జీవపడము అంటారు దాన్ని. చూడండి, డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? ఏదైనా పండుగ వచ్చింది అనుకో, లేనుడు ఏం చేస్తాడు? బట్టలు కొనాలి, 1500 పెట్టి కొనేస్తాడు చొక్కా. అదే ఉన్నవాడిని అడగండి, అసలు డబ్బులు తీయడు, 150 రూపాయలు పెట్టి కొంటాడు. అవునా కదా? వాళ్ళు ఉన్నవాడు ఇంకా ఉండడానికి కలిగిన కారణం, లేనోడు ఇంకా దిగజారిపోవడానికి కారణం హెచ్చింపు, ప్రెస్టేజ్. హల్లెలూయా. వాడు మటన్ వండాడు, మనం కూడా మటన్ వండేయాలి. ఆడు మంచి మంచి బట్టలు కట్టాడు, మనం కూడా కట్టేయాలి. హల్లెలూయా. ప్రెస్టేజ్కి వెళ్ళొద్దు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోండి, తెల్లని వస్త్రాలు సంపాదించుకోండి. చెప్పండి ఒకసారి. తెల్లని వస్త్రాలు ఏం చేయాలంటే ధరించుకోవాలి. అలా తెల్లని వస్త్రం అనగా పరిశుద్ధత నువ్వు ఎప్పుడు ధరించుకుందువు గాక. తలకు నూనె పెట్టుకోమన్నాడు. తలకు నూనె అనగా పరిశుద్ధాత్మ ఎప్పుడు నువ్వు కలిగి ఉండుదువు గాక. బుద్ధి కలిగిన కన్యకలు ఏముంది? నూనె ఉంది. ఆ నూనె పట్టుకుని వెళ్ళారు. ఒకవేళ తలుపు మూయబడితే అయ్యా అయ్యా పెండ్లి కుమారుడా తలుపు తీయమంటే తీయడానికి లేదు. హల్లెలూయా. కాబట్టి జయించిన వారికి ఏముంది చెప్పాలి? తెల్లని వస్త్రాలను. తెలుపు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధతని వస్త్రంగా ధరించుకుందాము గాక. ఈ 40 దినాల్లో మీకు పరిశుద్ధత వచ్చేయాలి. ఎక్కడున్న క్రైస్తవులుగానే ఉండాలి. పెళ్లిళ్ళలోను, ఫంక్షన్లోను, ప్రయాణంలోను ఎక్కడున్నా ఎలా ఉండాలి? మీరు క్రైస్తవులుగానే. అంటే దేవుని ఫాలో అయ్యేటువంటి అనాలి. అమ్మ మీరు దేవుని మందిరానికి వెళ్తారా? అన్య జనాంగం అనాలి. అబ్బో నేను దేవుడిని నమ్ముకోలేదు అన్నట్టు మన రూపురేఖలు మార్చేసుకోకూడదు, మన ఆలోచనలు మార్చేసుకోకూడదు, మన పరిస్థితులు మార్చేసుకోకూడదు. అదే క్రీస్తుకి సాక్షులుగా జీవించడం అంటే అర్థం ఏంటి? ఎక్కడున్నా ప్రత్యేకంగా ఉండుదుము గాక, ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండుదుము గాక. బూతులు రాకూడదు, లోక సంబంధమైన రాకూడదు. ఇదిగో పలానా ఊరు వెళ్ళాం కదా, అక్కడ ఉన్నది ఏంటో ఎంక్వైరీ చేద్దాం, అక్కడ నుంచి పలానా తెచ్చుకుందాం అనే స్థితి మనకు ఉండకూడదు. హల్లెలూయా. దీనా కుమార్తె. దీనా తెలుసుగా మీకు? ఎవరు దీనా? దీనా ఎవరమ్మా? యాకోబు కుమార్తె. ఏం చూసిందంట? నగరాన్ని చూద్దాం, అక్కడ ఉన్న పిల్లల్ని చూద్దాం, అక్కడ ఉన్న ఆడపిల్లల్ని చూద్దాం, ఏమేమి డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఏమేమి బట్టలు వేసుకుంటున్నారు, ఏమేమి ఆభరణాలు ధరించుకుంటున్నారు ఒకసారి చూద్దామని వెళ్ళింది. ఎలా వచ్చింది? పాడైపోయి వచ్చింది. హల్లెలూయా. తన జీవితాన్ని పోగొట్టుకుని వచ్చింది. కాబట్టి లోక మర్యాదను అనుసరించొద్దు. పిక్నిక్లకు వెళుతున్నారంట ఆ బీచ్లోకి, ఒకసారి చూద్దాం, సముద్రాన్ని చూద్దామని లోతుల్లోకి వెళ్ళారంట. 4 వెళ్ళిపోయారు అలాగే. హల్లెలూయా. మళ్ళీ తిరిగి రాల. ఆ పిల్లలకి ఎంత నరకం ఉంటుంది, ఆ కుటుంబానికి ఎంత నరకం ఉంటుంది. కాబట్టి లోక మర్యాదను మనం అనుసరించుకుందుము గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లల్ని మందిరానికి అలవాటు చేయండి. మీరు మందిరంలో ఉండండి, పరిచారకులుగా ఉండండి, నూతన ఆత్మలు సంఘంలో చేర్చండి,
దేవుడు వచ్చేంత వరకు ఎవరైతే పరిశుద్ధతని కాపాడుకుంటారో, ఎవరైతే పవిత్రతను కాపాడుకుంటారో, ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించుకుంటారో వారు మాత్రమే నిత్య రాజ్యానికి వెళ్ళుదురుగాక, వారు మాత్రమే దేవుని రాజ్యంలో నిలిచిందురుగాక. అటువంటి కృపా ధన్యత మనందరికి తోడైండునుగా. ఒక పాట పాడుతుండగా కానుకలు పట్టుకుందాం. పాట పాడతారు కీర్తన గారు, పాడండి.